ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి నాన్నా, ఏం చెప్తున్నావు నువ్వు? రేయ్, అంతలా కంగారు పడిపోతావు ఏంట్రా? అంత కాని మాట ఇప్పుడు నేనేమన్నానని? రేయ్, నువ్వు అజయ్ ఇష్టపడి ప్రేమించుకున్నారు, కష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పడాల్సింది శోభనం మీద కదా. శోభనమా? ఏంట్రా నీకు శోభనం కావాలా? శోభనం కావాలా? చెప్పు, శోభనం కావాలారా నీకు? చంపేస్తాను నిన్ను. శోభనం కావాలారా? ఎంత ధైర్యం రా నీకు? నిన్ను వద్దు వద్దు వద్దు. సడన్ గా ఏమైందిరా ఇలా అయిపోతున్నావు? అంత భయపడిపోతున్నావు ఎందుకు? నువ్వు నన్ను చంపడానికి ప్లాన్ వేస్తున్నావు కదా? అవ్వా, నువ్వు అసలు తండ్రివేనా? రేయ్, శుభమా అని నీ శోభనం గురించి మాట్లాడుతుంటే చంపడానికి ప్లాన్ చేస్తున్నానంటావేంట్రా? అసలు నేను చెప్పింది అర్థమైందా నీకు? నువ్వు సరిగ్గానే విన్నావా లేదా? సరిగ్గానే విన్నాను. నా దృష్టిలో శోభనం అన్నా చావన్నా రెండూ ఒక్కటే. అబ్బో, ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురావద్దు. రేయ్, అదేంట్రా? ఇష్టం లేనోడు పెళ్లి చేసుకుని ఇలా మాట్లాడాడు అంటే అర్థం ఉంది, కానీ నీకంట్రా బాధ? నీకెందుకు భయం? అది కాదురా, నువ్వు ఆద్య ఇద్దరూ ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, అంత మాత్రం దానికే శోభనం చేసుకోవాలా ఏంటి? పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా శోభనం చేసుకోవాలని గవర్నమెంట్ ఏమైనా జీవో పాస్ చేసిందా? వద్దొద్దు. అబ్బో, ఇంకెప్పుడు ఆ శోభనం గురించి ఎత్తొద్దు. ఆ ఆలోచన చంపేనా? వద్దు. అరే 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 సీను, రే నా కొడకా, రే! ఓరే 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 ఓరే, ఈడేంటి శోభనం అనగానే చిన్న పిల్లాడు ఎగిరి గంతేసినట్టు గంతులేయాలి గాని చంటి పిల్లాళ్ళ భయపడిపోతున్నాడు ఏంటిడు? రే, శోభనం అనే ఆలోచన కాదురా, శోభనం అంటే నీ కలిగిన భయాన్ని చంపేస్తానరా. చూస్తూ ఉండు, రింగు వెంకట్రావు ఇక్కడ అనుకున్నది సాధిస్తాడు. పెద్దమ్మా, పెద్దమ్మా, ఇంటికి వెళ్దాం పద. నువ్వు వెళ్ళు, కాసేపు నేను ఇక్కడ ఉండొస్తా. అది కాదు పెద్దమ్మా. లేదు, నువ్వు వెళ్ళు. ఆచ్య సీనియలు ఒకరికొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకొనొచ్చారు. వాళ్ళ ప్రేమని అర్థం చేసుకున్నాను. తప్పని పరిస్థితుల్లో వాళ్ళ ప్రేమని సమర్థించాను. వాళ్ళని వెలివేస్తే పాపమని వాళ్ళ వెనకాలే ఉన్నాను. అది తప్ప, అది పాపమా? నా కూతురి పెళ్ళాగినందుకు తల్లిగా నాకు బాధగానే ఉంది. దానితో పాటు ఆచ్యను చూసుకుంటాను అని నా చెల్లికిచ్చిన మాట తీసుకున్న బాధ్యత నాపై ఉంది కదా స్వామి. ఇప్పుడు ఆ బాధ్యతను నేను విస్మరిస్తే నా చెల్లెలి ఆత్మ క్షోభించదా? తన ఏడుపు నా కుటుంబానికి మంచిదవుతుందా? తన ఏడుపు నా కుటుంబానికి తగలదా? అందుకే ఆచ్య వైపు నిలబడ్డాను స్వామి. వాళ్ళ ప్రేమను దగ్గర చేస్తే నేను నా భర్తకు దూరమైపోవాలా స్వామి? నా భర్త నన్నింత ద్వేషించే తప్పు నేనేం చేశాను స్వామి? ఆయన అపార్థాన్ని తొలగించు స్వామి. ఆయన కాళ్ళ దగ్గరికి నన్ను చేర్చు.
లేదంటే కాటికే నన్ను చేర్చు చేర్చు. అత్తయ్య, ఎలా ఉన్నారు అత్తయ్య? ఏం లేదు బాబు, బాగున్నావా? ఉన్నాను అత్తయ్య, అంతే. బాగైతే లేను. అదేంటి బాబు? అంతే కదా అత్తయ్య, రామలక్ష్మి నా పక్కనుంటేనే బాగు, లేకుంటే బాధే కదా. రామలక్ష్మి నాకు కావాలత్తయ్య. తను కావాలనుకున్నట్టే నేను ఇల్లరికం రావడానికి సిద్ధంగా ఉన్నాను. అదేంటి బాబు, నీకు పెళ్ళైందని విన్నాను. చచ్చా, నాకు పెళ్ళవడం ఏంటి అత్తయ్య? అది అది రామలక్ష్మి కోసం ఆడిన నాటకం, అంతే. నాటకమా? దేనికి? ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యేలా చెప్పలేను అత్తయ్య, చెప్పినా మీకు అర్థం కాదు. కానీ అత్తయ్య, ఒకటి మాత్రం చెప్తాను, నా గుండె మీద చెయ్యేసుకొని దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య, రామలక్ష్మి అంటే నాకు ప్రాణం. నా ప్రాణం ఉన్నంత వరకు నేను తననే ప్రేమిస్తాను. నాకు పెళ్ళంటూ జరిగితే అది రామలక్ష్మితోనే అత్తయ్య. కానీ బాబు, ఈ సంబంధమే వద్దని మీ అమ్మా నాన్నలు తెగతంపులు చేసుకుని వెళ్ళారు కదా. అత్తయ్య, అప్పుడేదో ఆవేశంలో వాళ్ళు అలా మాట్లాడారు, కానీ వాళ్ళిప్పుడు నా ప్రేమను అర్థం చేసుకున్నారు. నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి, మీ ఇంటికి ఇల్లరికి పల్లుడుగా రావడానికి మా అమ్మ నాన్నలు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. మీరు రామలక్ష్మితో మాట్లాడి ఎలా అయినా మా ఇద్దరిని ఒక్కటి చేయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ఎలా అయినా మా పెళ్లి జరిపించండి, ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య. బాబు, బాధపడకయ్యా. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.